హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. పడమర ఫేసింగ్లో ఉంది ఇండిపెండెంట్ హౌస్. బోర్ ఉందండి. 70% 75% కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందండి. వీళ్ళు ఇలాగనే అమ్ముతారు. వీళ్ళు నెక్స్ట్ కట్టించుకుంటే క్యాపబిలిటీ లేక అమ్ముతున్నారండి. వీళ్ళు డబల్ బెడ్రూమ్ గాను మరియు 2 పోర్షన్లుగా కన్స్ట్రక్షన్ చేశారు. మీకు రెండూ చూపిస్తాను. చాలా తక్కువ ప్రైస్ అండి. ఈ ప్రైస్లో మనకు ఇది వస్తుందంటే చాలా బెటర్ అండి. మీరు చూస్తుంది ఇది ఒక పోర్షన్ అండి. హాలు, బెడ్రూము, కిచెను, లాస్ట్ వచ్చేసరికి వాష్ ఏరియా ఇచ్చారు, బాత్రూమ్స్ ఇచ్చారు. అలా కాదనుకుంటే మధ్య కూడా తీసేసుకొని ఒక డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ చేసుకోవచ్చండి. ఈ టోటల్గా 150 గజాలండి. ఇది మనకు ఫ్లోరింగు ఒకటి, ఈ సిమెంట్తో లాస్ట్ ఫైనల్ వర్క్ చేసుకుంటే, పెయింటింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. దీని ఎంతకు గాను ఒక 5 lakhs దాకా ఖర్చు ఉండొచ్చండి. నాకున్న నాలెడ్జ్ మేరకు 5 to 6 lakhs అవ్వచ్చేమో. మనకప్పుడు దాదాపు 40 to 43 lakhsకి మనకు ఈ బడ్జెట్లో 150 గజాల్లో ఇల్లు ఎక్కడ లేదండి. చూడొచ్చు. ఇదొక వాష్రూమ్ అండి. అలా కాకుండా మనం మార్చుకొని ఎలా అయినా మార్చుకోవచ్చు అండి. మిడిల్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మన ఇష్టపూర్వకంగా ఇప్పుడు మార్చుకోవచ్చు. త్రిబుల్ బెడ్రూమ్ చేసుకోవచ్చు దీన్ని. లేదనుకుంటే డబల్ బెడ్రూమ్ చేసుకొని ఒకటే పెద్ద హాల్ పెట్టుకోవచ్చు. పెద్ద కిచెన్ పెట్టుకోవచ్చు. వెనక వాష్రూమ్స్ దగ్గర ఒక వాష్రూమ్ చేసుకొని మిగతావి మన ఇష్టం అండి, ఎలా అయినా మార్చుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అనుకోండి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ రేట్ అనేది చాలా తక్కువ ప్రైస్ అండి. లొకేషన్ వచ్చేసరికి నున్నండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు. ఫైనల్గా 38 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకుంటే ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మనకు ఉపయోగపడితే మరొకరికి ఉపయోగపడుతుంది. మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. కరెంట్ ఉంది, బోర్ ఉంది, బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా తక్కువ రేట్ అండి. లొకేషన్ నున్నండి. ఇది నున్న ఊర్లోనేనండి. ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. దగ్గరగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కూడా చేశారు. అది కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.